హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంతవరకు ఉన్న అన్ని డీటెయిల్స్ ఇస్తాను. వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ కూడా కంటెంట్ మాత్రం ప్రాపర్గా ఉంటుంది. ఎవ్రీ అప్డేట్ క్లియర్గా లైన్గా ఎవరు ఉండబోతున్నారు, హోస్ట్ ఎవరు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అని బయట చాలా పుకార్లు వస్తున్నాయి. అది నిజమా కాదా, ఎగ్జాక్ట్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అండ్ ఎవరెవరు కంటెస్టెంట్స్ ఉండే అవకాశం ఉంది, బిగ్ బాస్ సీజన్ 8లో జరగబోయే భారీ మార్పులేంటి, అండ్ బిగ్ బాస్ సీజన్ 8 థీమ్ ఎలా ఉండొచ్చు. దాంతోపాటుగా బిగ్ బాస్కి ముందు ఆ ఛానల్లో ఒక కొత్త షో స్టార్ట్ అవబోతుంది. ఆ షో ఏంటి, ఆ షో వల్ల బిగ్ బాస్కి వచ్చే ప్లస్ ఏంటి, అండ్ నీతోనే డ్యాన్స్ 2.0 షో జరుగుతుంది కదా, అది ఎప్పుడు అయిపోవచ్చు, దాంట్లో నుంచి ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తారు, ఎవ్రీ డీటెయిల్ ఈ వీడియోలో ఉంటుంది. క్లియర్గా చూడండి. చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంది, తడబాటు వచ్చేస్తుంది. సో కంప్లీట్గా మాట్లాడే కొద్దీ కొంచెం ఫ్లూయెంట్గా ఫ్లోలో వెళ్ళిపోదాం. సో వీడియో మొత్తం చూడండి. కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో దయచేసి వీడియో లైక్ చేయండి. దాంతోపాటుగా ఈ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఇదంతా ఎలా ఉంది, బిగ్ బాస్ కోసమే నేను మన కొత్త ఇంటిలో కట్టించుకున్నాను హోమ్ థియేటర్. ఈ హోమ్ థియేటర్లోనే ఫర్దర్గా వీడియోస్ చేస్తున్నా. చాలా కొత్త కాన్సెప్ట్స్తో ఉంటుంది. చాలామంది కాంట్రవర్షియల్గా లాస్ట్ ఇయర్ డైలాగులు ఎలాంటి అంటే, రే అమర్ కారు అద్దాల పగలగొట్టింది నీ వల్లరా, శివాజీ గారికి ఇది అయింది నీ వల్లరా, పల్లవి ప్రశాంత్కి అలా అయింది, జైలుకి వెళ్ళింది నీ వల్లరా అనే కామెంట్ కొంతమంది ఉడాలని కామెంట్ చేశారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఈ ఇయర్ కూడా ఆ లైవ్లు కంటిన్యూ చేస్తాను. దానికి ఒకటి చెప్తామేనండి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. నా బిగ్ బాస్ రివ్యూస్ నేను స్టార్ట్ చేసిన 6-7 ఇయర్స్లో ఒక్కసారి కూడా ఒక కంటెస్టెంట్ గురించి బిగ్ బాస్ని దాటి ఎప్పుడు మాట్లాడలేదు. లేడీ కంటెస్టెంట్స్ని గారు కాకుండా 99% నేను ఎప్పుడు మాట్లాడను, నాకంటే చిన్న వయసు అయితే తప్పించి. అలాంటి నేను ఏ రోజు కూడా దాని లిమిట్స్ దాటి మాట్లాడను. ఏముంది, నేను ఒక రివ్యూవర్, బిగ్ బాస్ షో గురించే మాట్లాడుతాను, బిగ్ బాస్లో వాళ్ళు ఏం చేశారో మాట్లాడుతాను, బిగ్ బాస్లో చూపించిన దాని గురించే మాట్లాడుతాను. నేనేమి కల్పితాలు చెప్పను. అలాంటి దానికోసం లైవ్ కండక్ట్ చేయడం స్టార్ట్ చేశా. ఒక్కరు కూడా బూతులు మాట్లాడితే రిమూవ్ చేశాను. బూతులు మాట్లాడకుండా ఉండేటువంటి ప్రొఫెషనల్గా మాట్లాడడం వల్ల యాడ్ చేశాను, ఈక్వల్గా యాడ్ చేశాను. ఈ ఇయర్ కూడా ఆ లైవ్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎవడెవడో ఏదేదో అనుకుంటా ఉంటే వాళ్ళ కేసులు బట్టి వీళ్ళ కేసులు బట్టి నీ వల్ల అంటే నేనేం చేస్తాను చెప్పండి. చేసే ఎదవలు ఎప్పుడైనా తప్పు చేస్తారు. ప్రతి దాంట్లో మూర్ఖులు ఎదవలు ఉంటారు. ఆ మూర్ఖులు ఎవడో తప్పు చేసిన దాన్ని ఒక కులానికో ఒక మతానికో ఒక రిలీజియన్కో అంటగడతాం చూస్తారా, అలాంటిది ఇది కూడా. ఆడెవడో అద్దాలు బగలు కొడితే అద్దాలు బగలు కొట్టడమే కాదు, ఒక మనిషిని షో అయిపోయిన తర్వాత మాట్లాడడం కూడా తప్పు. అలాంటి వాళ్ళు చేసిన దానికి మా రివ్యూవర్లు ఏం చేస్తారు. సో నాది నేను కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తాను. చాలా పొలైట్ వేలో డిగ్నిఫైడ్గా డీసెంట్గా చేసుకుంటూ వెళ్తాను. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం, ఓకేనా. ఈసారి చాలా ఎక్కువగా ఉంటుంది కంటెంటు, ఎక్కువగా మాట్లాడతాము. చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా డ్యాన్సులు వేసుకుంటూ పాడుకుంటూ ఈ ట్రోల్స్కి ఆ ట్రోల్స్కి వాడేది అన్నాడు ఈడేది అన్నాడని ఎవరికి రెస్పాన్స్ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఇవ్వను. ప్రపంచం మొత్తం మనల్ని ట్రోల్ చేసినా, ఎవడెవడో ఏదేదో మన గురించి మాట్లాడుతున్నా కూడా నేను ఎక్కడ ఏం మాట్లాడదలుచుకోవట్లేదు కూడా. అది ఇప్పుడు ఎప్పటికీ కంటిన్యూ అవుతున్నది. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ తెచ్చుకుంటున్నాం, వచ్చింది కూడా. సో సీజన్ 8 థీమ్ ఎలా ఉండొచ్చు. యాక్చువల్గా బిగ్ బాస్కి మంచి జాక్పాట్ తగిలింది బిగ్ బాస్ సీజన్ 7 నుంచి అనేదానికంటే కూడా పల్లవి ప్రశాంత్ వల్ల, శివాజీ గారి వల్ల, యావర్ వల్ల, అమర్ వల్ల, ఇలాంటి తోపు కంటెస్టెంట్స్ వల్ల మంచి జాక్పాట్ తగిలింది బిగ్ బాస్ సీజన్ 7. ఎంత హ్యూజ్ హిట్ అంటే, ఇంతవరకు ఉన్న తెలుగు సీజన్స్ అన్నిటికంటే కూడా ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చిన సీజన్ బిగ్ బాస్ సీజన్ 7. చాలా ఎర్లీగా ప్రాఫిట్స్లోకి వెళ్ళారంట, చాలా ఫాస్ట్గా, చాలా ఎక్కువ టీఆర్పీలు ఫినాలే వీక్ కూడా వచ్చాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మా సీజన్ ఫ్లాప్ తర్వాత, బిగ్ బాస్ సీజన్ 6 ఫ్లాప్ తర్వాత సీజన్ 7 హిట్ అవ్వగానే ఓటీటీ పెడతారని చాలామంది అనుకున్నారు. కానీ జరిగిన ఏంటంటే, నేను ఎవ్రీ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా నాకు అనిపించింది, నాకు తెలిసింది క్లియర్గా చెప్తాను. ఏం జరిగిందంటే, యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 7 హిట్ అవ్వగానే చాలామంది అనుకున్నది, నేను కూడా అనుకున్నది, ఓటీటీ పెట్టొచ్చేమో అని. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత ఓటీటీ ఎందుకు పెట్టలేదంటే, ఓటీటీ 2.0, నాన్ స్టాప్ 2.0. రీజన్ ఏంటంటే, ఓటీటీ పెట్టారంటే ఓటీటీకి కూడా 20 మంది కంటెస్టెంట్స్ని తీసుకోవాలి. ఆ 20 మందిలో తుపాస్ కంటెస్టెంట్స్ని 10 మంది, 12 మంది, 15 మందిని తీసుకున్నా ఒక 4-5 అయినా కూడా తోపు కంటెస్టెంట్స్ తీసుకురావాలి. ఆ తోపు కంటెస్టెంట్స్ ఎవరు, ఫర్దర్గా వచ్చే సీజన్స్లో టీవీకి తీసుకోగలిగే స్ట్రెంత్, స్టామినా, ఆ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్స్ని ఓటీటీలోకి వేసేయాల్సి వస్తుంది. 4-5 కంటెస్టెంట్స్ మెయిన్ సీజన్కి మిస్ అయిపోతారు. దానివల్ల తోపు కంటెస్టెంట్స్ 4-5 ల్యాక్ అయిపోతారు మెయిన్ సీజన్. మళ్ళీ ఆ మెయిన్ సీజన్ అటర్ఫ్లాప్ అవుద్దేమో అన్న భయంతోనే ఇంకొక సీజన్ గ్యాప్ ఇద్దామని, ఆ కంటెస్టెంట్స్ తోపు కంటెస్టెంట్స్ మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఓటీటీ సీజన్ 2 కూడా గ్యాప్ ఇచ్చారు అనేది టాక్. కాబట్టి ఈ సీజన్ 8
హిట్ అయితే వెంటనే ఓటీటీ 2.0 నాన్ స్టాప్ 2.0 ఖచ్చితంగా స్టార్ట్ అయిపోద్ది. ఈ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుద్ది. ఈ సీజన్ భయంకరంగా హిట్ అవుద్ది. అది ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు క్లియర్గా చెప్తానండి. సీజన్ 7లో ఏం పెట్టరు, ఉల్టా పల్టా, చేతులు ఇట్ట అన్నారు కదా, ఆ ఉల్టా పల్టా లాంటిదే సీజన్ 8లో ఏముండొచ్చు ఎవడైనా గెస్ట్ చేయొచ్చు. సీజన్ 8 అనగానే ఎలా ఉంటుంది, దీన్ని పడుకోబెడితే ఇన్ఫినిటీ ఉంటుంది. సో దాని రిలేటెడ్గానే ఉండే అవకాశం ఉంది. ఎంత ఆలోచించినా ఎవరికైనా అదే తెలివి వస్తుంది, అంతకు మించి ఎక్కువ తెలివి వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ ఎక్కువ వచ్చినా ఇది కంపల్సరీ ఉంటుంది. ఆ 8ని ఇన్ఫినిటీ లాగా వాడడం అనేది క్లారిటీగా ఉంటుంది. ఆ ఇన్ఫినిటీగా వాడే దాంట్లోనే దాని రిలేటెడ్గా ఏదో పెట్టచ్చు. ఎలా మేబీ ఇవన్నీ గెస్సులు మాత్రమే. ఈ 8 థీమ్ విషయం మొత్తం గెస్సులు, ఈ గెస్సుల్లోనే ఉండే అవకాశం ఉంది. ఇన్ఫినిటీ అంటే ఏంటి, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ రిపీటెడ్గా వస్తుండడము, అది జనాల ఓట్లతో, లేదా రిపీటెడ్గా ఒక అష్టదిగ్బంధనం చేయడం. 8 అనేది అష్టదిగ్బంధనం కూడా వస్తుంది కాబట్టి అష్టదిగ్బంధనం చేసినప్పుడు రిపీటెడ్గా ఏదో టాస్కులు పెడుతూ ఉండడం. ఇన్ఫైనైట్ టాస్క్స్ అన్నట్టు. ఇన్ఫైనైట్ అంటే లెక్కలేనని కాదు, ఎక్కువ టాస్కులు అనేది ఇన్ఫినిటీ ఊరికే ఆ లెక్కలో ఎక్కువ టాస్కులు పెడుతూ వాళ్ళు సర్వైవ్ అయితేనే అలా రిపీటెడ్గా గెలిచిన వాళ్ళు దాని రిలేటెడ్గా ఇన్ఫైనైట్ టాస్కులు ఉండడం, ఇలాంటి ఏదో ఇన్ఫినిటీ ఆ ఇదిలో ఏదో ఉండొచ్చు అనేది నా డౌట్. దాంతోపాటుగా 8 నిద్ర ఉండదు నైట్, ఇది 8 ఇది టఫ్ ఫైట్ సంథింగ్ ఇలా రైమింగ్ వచ్చేటట్టుగా ఏదో ఒకటి ఒక డైలాగ్ చెప్పిస్తాను నాకు సార్ చేత. అది మేబీ నైట్ అవ్వచ్చు, టైట్ అవ్వచ్చు, ఫైట్ అవ్వచ్చు, ఇలాంటిది ఏదో ఒకటైతే ఉంటుంది. దాంతోపాటుగా నాకు వచ్చిన థాట్ ఏంటంటే మేబీ ఇప్పుడు 8 ఇట్లా ఉంటుంది చూసారా, అలా ఉన్నప్పుడు మీరు గమనిస్తే ఇలా ఉండి రెండు పైన ఒక బౌల్ కింద ఒక బౌల్ ఉండి ఇలా ఉంటుంది చూసారా, దాంట్లో పైన ఇసుక పోసి కిందకి ఇసుక కారుతూ ఉంటుంది. అలాంటిది ఉంటుంది చూసారా, ఆ టాయ్స్ దాన్ని ఏదో అంటారు, నాకు టెర్మినాలజీ కరెక్ట్గా తెలుసు. అలా ఉన్నప్పుడు ఆ పైన ఇసుక కిందకు జారుతూ ఉంటుంది స్లోగా, అలా జారుతూ ఉంటుంది కదా. అలాగే మేబీ బిగ్ బాస్ సీజన్ 8 థీము అలా పెట్టినప్పుడు అలా జారుతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇన్ఫినిటీ అవుద్ది. ఇలా జారుతున్నప్పుడు ఇదొక పార్టు. మేబీ బిగ్ బాస్ సీజన్ 8లో 2 బిగ్ బాస్ హౌస్లు ఉండబోతున్నాయి అనేది నాకు వస్తున్న గట్టి డౌట్. 90% 2 హౌస్లు ఉండొచ్చు బిగ్ బాస్ సీజన్ 8కి. దాంతోపాటు ఇంతవరకు బిగ్ బాస్ సెట్ కంప్లీట్ అయింది. అవన్నీ నాకు తెలిసినంత వరకు, నాకు ఇప్పుడు కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బిగ్ బాస్ సెట్ ఇంకా రెడీ అవ్వలేదు. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. బిగ్ బాస్ సెట్ వర్క్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది, అంతేగాని కంప్లీట్ స్టేజ్లో అస్సలు లేదు. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది. ఆ డేట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు నేను చెప్పాను చూసారా, ఐసక్ కింద నుంచి పైకి జారుతుందని, పై నుంచి కిందకి జారుతుందని. దాని మీనింగ్ ఏంటంటే 2 బిగ్ బాస్ హౌస్లు పెట్టి పై హౌస్లో నుంచి కింద హౌస్కి వచ్చినట్టుగా ఇసుక పై రూమ్ నుంచి పై బౌల్ నుంచి కింద బౌల్కి ఇసుక వచ్చినట్టుగా ఇక్కడ ఒక హౌస్ అక్కడ ఒక హౌస్ పక్కనే పెట్టి ఈ హౌస్లో ఉన్నారని తెలుసు, ఆ హౌస్లో ఉన్నారని తెలుసు. ఎలాగైతే బిగ్ బాస్ సీజన్ 7లో హౌస్ మేట్ అవ్వడానికి అర్హులు అవ్వాలి, టాస్క్లు ఆడాలి, ఒకసారి ఒక్కొక్కరు హౌస్ మేట్ అవుతూ ఉంటారు, ఇలాంటి ప్రాసెస్ పెట్టారు. అలాగే ఆ పక్క హౌస్లో 8 మంది, ఈ పక్క హౌస్లో 8 మంది. ఎందుకు బిగ్ బాస్ 8 కాబట్టి ఇట్ 8. ఆ తర్వాత 4-5 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఆ 8 డివైడ్ చేసినప్పుడు ఈ హౌస్ అనేది టెంపరీ హౌస్, ఈ హౌస్ పర్మనెంట్ హౌస్. ఇది ఏ తెలుగు ఏ లాంగ్వేజ్లో ఏ షోలో ఉందో లేదో కూడా తెలియదు నాకు గెస్ ఇది. ఈ హౌస్లో 8 ఏ హౌస్, ఇది మెయిన్ హౌస్, ఇది టెంపరీ హౌస్. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇన్ఫైనైట్ గేమ్స్ ఉంటాయి. ఇన్ఫైనైట్ ఇన్ ద సెన్స్ మల్టిపుల్ గేమ్స్, ఎక్కువ గేమ్స్ ఉండొచ్చు. ఆ గేమ్స్తో పోరాడి అక్కడ విన్ అయిన వాళ్ళు ప్రతి వారం ఇక్కడికి వస్తుంటారు. అలా ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఆ వీక్ క్యాప్టెన్ అయ్యేటట్టు, లేదా ఇక్కడికి వచ్చిన వ్యక్తి క్యాప్టెన్ అవ్వకుండా ఇక్కడికి వచ్చిన వ్యక్తితో ఈ హౌస్లో టాస్క్లు జరిగిన వ్యక్తి ఫైనల్గా ఒకటి వస్తారు చూస్తారు ప్రతి వారం. ఈ వ్యక్తికి ఫైనల్గా ఒక టాస్క్ పెట్టి ఇతను క్యాప్టెన్ చేయడం. ఇలా 2 హౌస్లు పెడితే ఈ పార్ట్కి పర్ఫెక్ట్ అవుద్దనమాట. ఇసుక పడుతున్నట్టుగా ఈ టెంపరీ హౌస్ నుంచి పర్మనెంట్ హౌస్కి ఒక్కొక్కరు వస్తూ ఉండడం అనేది, ఆ కాన్సెప్ట్ ఏమన్నా 2 హౌస్ల కాన్సెప్ట్ పెడతారేమో అనేది బాగా వస్తుంది. ఎందుకంటే తమిళ్లో లాస్ట్ సీజన్ నేను ఓన్లీ ప్రోమో చూస్తాను కమల్ హాసన్ గారిది, ఈసారి 2 హౌస్లు ఉన్నాయని. అలాగే మనసారి 2 హౌస్లు ఉండే ఛాన్స్ ఈసారి ఉంది. ఆ షేప్ అలా ఉంది కాబట్టి 8 షేప్ 2 హౌసుల్లాగా 2 పార్టిషన్ లాగా ఉండొచ్చు అనేది థాట్ అనమాట నాకు వచ్చింది. మీకు ఎంతమందికి ఇది కరెక్ట్ అవ్వచ్చు అని అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఇంకేదైనా కొత్త ఐడియాలు ఉన్నాయా? 8 నిద్ర ఉండదు ఈ నైట్, ఈసారి టాస్కులు చాలా టైట్, సంథింగ్ ఏదో డైలాగ్ మంచి నాకు సార్ చేత డైలాగ్స్ చెప్పిస్తారు. ఆ డైలాగ్ ఏంటంటే గెస్ చేయాలి మీరు. నేను సుత్తు డైలాగ్ చెప్తా ఉన్నాను. సో థీమ్ అయితే అలా ఉండొచ్చు. 90% థీము, ఇంతకు మించి
ఉండకపోవచ్చు. ఇదే థీముల్లో ఇది దీని చుట్టూ తిరుగుతుంది. ఆ 8 అనే దాని చుట్టూ తిరుగుతుంది. 8 కంటెస్టెంట్స్, 5 కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్. ఆ 8లో 8కి కలిసాలి, 8 కలవాలి. అండ్ ఇన్ఫినిటీ అనే దాన్ని ఎక్కువ ఆడే అవకాశం ఉంది కాబట్టి, ఇటు పంట పెడితే ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి దాన్ని ఏం చేయొచ్చు, మనకు ఓటింగ్ అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళల్లో 1-2 సార్లు అట్లీస్ట్ రిపీటెడ్గా ఓటింగ్ వేసి మళ్ళీ అతను లోపల పంపించడం ఇలాంటివి ఏమైనా ఉండొచ్చేమని అనిపిస్తుంది. అంటే ఇన్ఫినిటీ ఛాన్సెస్ ఇస్తారన్నట్టుగా విషయం ఉన్నోడికి. తర్వాత బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండొచ్చు అని నేను ఆల్రెడీ చెప్పేశాను. 2 హౌస్లు ఉండొచ్చు, ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇంకా హౌస్ సెట్ కంప్లీట్ అవ్వలేదు. హోస్ట్ వచ్చేసరికి ఈ సీజన్తో పాటు నెక్స్ట్ సీజన్ కూడా నాగ్ సారే ఉంటారు. నాగ్ సార్ హోస్టింగ్ లాస్ట్ సీజన్ తాట తీసి వదిలేశారు. దెర్ ఈజ్ నో డౌట్. బిగ్ బాస్ సీజన్ 6కి నేను ఒక కంటెస్టెంట్గా వెళ్ళిన తర్వాత దానికి ముందు నాగ్ సార్ హోస్టింగ్ని నేను చాలాసార్లు ఇదేం హోస్టింగ్ రా నాయన, మంచి హోస్ట్ని మార్చొచ్చు కదా, ఇంకా పవర్ఫుల్ హోస్ట్ని పెట్టొచ్చు కదా, నాగ్ సార్ అంత పవర్ఫుల్గా చేయలేకపోతున్నారని నేనే మాట్లాడాను. కానీ సీజన్ 6కి వెళ్ళొచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఆయన చాలా స్పాంటేనియస్. ఒక్క టేక్ కూడా శనివారం ఆదివారంలో ఆయన మాట్లాడేటప్పుడు నేను ఉన్న 105 రోజుల్లో ఉన్న 15 వారాలు ఆయన్ని 30 టైమ్స్ చూశాను. ఒక్కసారి కూడా డబుల్ టేక్స్ ఉండవు. సింగిల్ టేక్ స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతుంటారు. నిజంగానే అన్కట్ వీడియోస్ మోస్ట్లీ వస్తాయి శనివారం ఆదివారం. అది చూసిన తర్వాత ప్లస్ లాస్ట్ ఇయర్ హోస్టింగ్ చూసిన తర్వాత ఆయన ఉండడమే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు కొత్తగా వచ్చి ఏం చేయలేరు. ఎందుకంటే నోటుకొచ్చిన మాట్లాడడానికి కుదరదు. ఒక కంటెస్టెంట్ డీమోటివేట్ అయితే అసలు షో సక్సెస్ అవ్వదు. మళ్ళీ ఆ యాంగిల్ కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వేరే పవర్ఫుల్ హోస్టు, సీరియస్ అయ్యే హోస్ట్ ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు నా బాలయ్య గారు వచ్చారు, ఆయన చూస్తే ఎవరైనా పోసుకుంటారు. అలా పోసుకున్నప్పుడు కంటెస్టెంట్స్ జెన్యున్ కంటెంట్ రాదు, ముడుచుకొని ఉండిపోతారు, భయపడిపోతారు. ఆదివారం డ్యాన్స్ చేయాలన్నా కూడా నా బాలయ్య బాబు గారు ముందు మనం ఎలా డ్యాన్స్ చేయాలో ఏంటనేది భయపడతారు ఆయనతో మాట్లాడడానికి. అదే నాగ్ సార్తో మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆ ర్యాప్ ఉండడం వల్ల ఆయనతో ఫ్రీగా మాట్లాడతారు, కంటెంట్ వస్తుంది. లేకపోతే కంటెంట్ రాదు. అది మనం అనుకున్నంత ఈజీ కాదు. నాకు అలా అనిపించింది. హోస్ట్ నాగ్ సారే ఉంటారు, ఆయన ఉండడమే కరెక్ట్ అన్నట్టుగా అనిపించింది. ఫైర్ ఆయనలో కూడా బయటకు వస్తుంది. లాస్ట్ సీజన్లో చూస్తే శివాజీ గారితో, పల్లవ ప్రశాంత్తో, అమర్తో, చాలామందితో చాలా సీరియస్గా మాట్లాడాడు, ఎప్పుడు లేనంతగా నాగ్ సార్. సో హోస్ట్ అయితే ఆయనే. నెక్స్ట్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. సో ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడేది కొంచెం లెంత్ ఉండొచ్చు, క్లియర్గా చెప్తా. ఎవరు ఉంటారు ఈ సీజన్లో ఉండడమే కాకుండా కొత్త షో ఒకటి స్టార్ట్ కాబోతుంది. ఆ షో గురించి కూడా చెప్తారనమాట. బిగ్ బాస్కి ముందు ఒక షో కంటెస్టెంట్స్ గురించి ఒక్కొక్కరి నుంచి మాట్లాడతాం. బంచిక్ బబ్లు మనోడు 3 lakh ప్లస్ ఏముంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, 4 lakhs ప్లస్. నేను ఈ మధ్య గమనించలేదు. ఈ మధ్య కాలంలో మనోడి కామెడీ కంటెంట్ చాలా బాగుంది. రియాలిటీకి దగ్గరగా కామెడీ కంటెంట్ చేస్తున్నాడు బంచిక్ బబ్లు. లాస్ట్ సీజన్లోనే ఇతను లోపలికి వెళ్ళాల్సింది, ఎందుకో ఉండిపోయాడు. ఇతని గురించి నాకు తెలిసినంతవరకు ఇప్పటి వరకు ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ ఎవరిదైతే చెప్తానో నేను ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేయలేదు. వాళ్ళ బయోగ్రఫీ కానీ వాళ్ళ డేటా కానీ ఏమి, జస్ట్ నాకు తెలిసింది నా సోర్సెస్ ద్వారా నేను కనుక్కోండి, నేను ఆ సోషల్ మీడియాలో చూసినప్పుడు నాకు తెలిసింది తప్పించి అదే చెప్తున్నాడు. బంచిక్ బబ్లుకి నాకు తెలిసినంతవరకు ఫ్యామిలీ, మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు లేరనుకుంటా ప్రజెంట్. దానివల్ల తన ఎమోషనల్ ఏదైతే ఉందో, తన బాధ ఏదైతే ఉందో అది బయటకు వచ్చే అవకాశం ఉంది. దాని త్రూ జనాలకి ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ ఎమోషనల్ యాంగిల్ ఉండడం వేరు, కమేడియన్ బ్యాక్గ్రౌండ్లో ఎమోషనల్ యాంగిల్ ఉండడం చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ పర్సన్ ఏదైనా ఎమోషనల్గా ఉండంటే పెద్ద విషయం కాదు. కామెడీ పీస్ వెనక కూడా బాధలు, కన్నీళ్ళు ఉంటే అది చాలా డెప్త్గా ఉంటాయి. సో అది బబ్లులో ఉంది అనేది అనిపిస్తుంది. దాంతోపాటు లాస్ట్ ఇయర్ అతను ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చాడు అనేది టాక్. అది ఆల్రెడీ బిగ్ బాస్ సర్కిల్స్లో అందరూ తెలుసు. ఈవెన్ మా సీజన్లో కూడా అతను ఆల్మోస్ట్ తీసుకోబోయారన్నట్టు టాక్ వస్తుంది. కాబట్టి ఈ సీజన్లో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ మధ్య అతని కంటెంట్ చాలా పాపులర్ అవుతుంది, సినిమాలు కూడా చాలా చేస్తున్నాడు. బంచిక్ బబ్లు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. తర్వాత యాక్టర్ రాజ్ తరుణ్, ఈయన ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంచెం సినిమాలు తక్కువయ్యాయి. మొన్న ఒక సినిమా కూడా చేశాడు, అంత తక్కువ అని చెప్పలేను. కానీ బిగ్ బాస్కి అతనికి ఇష్టమేమో అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. చాలాసార్లు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చాడు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం వచ్చి మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దాంతోపాటుగా కొంచెం మూవీస్ తక్కువ అవుతున్నాయి కాబట్టి కొంచెం ఫేడ్ అవుట్ అవుతున్నారు ఆయన. ఆల్మోస్ట్ రాజ్ తరుణ్ అంతకుముందు మూవీస్ కంటిన్యూస్గా వస్తూ ఉండేవి, ఇప్పుడు అంత మూవీస్ లేవు, వచ్చినవి కూడా ఫ్లాప్ అవుతున్నాయి. కాబట్టి రాజ్ తరుణ్ గారు వచ్చే అవకాశాలు వెరీ హై ఈ సీజన్కి. నెక్స్ట్ యాక్ట్రెస్ సోనియా సింగ్, ఈవిడ మీరు స్పీచ్లు అవి చూసుంటారు ఆడియో ఫంక్షన్స్లో. ఆవిడ మాట్లాడేది డబుల్ మీనింగా, మన వాళ్ళు తీసుకునేది డబుల్ మీనింగో తెలియదు. కానీ ఆవిడ ఏది మాట్లాడినా డబుల్ మీనింగ్ తీసేసుకుంటాం. సో ఆవిడ అలా ఫేమస్ అయిపోయారు. చాలా అంటే హార్ట్ఫుల్గా మాట్లాడుతూ ఉంటారు. ఆవిడ చాలా ఫేమస్ అయింది ఈ మధ్యకాలంలో. ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఆర్ ఆల్సో వెరీ హై. నెక్స్ట్ హేమ గారు ఎప్పుడైనా మీరు గమనిస్తే, రికార్డ్ అవుతుంది లేదు గమనిస్తే, ప్రతి సీజన్లో మిడిల్ ఏజ్డ్ ఉమెన్ ఒకరు ఉంటారు, ఒకరు లేదా ఇద్దరు.
ఈ సీజన్లో ఆ మిడిల్ ఏజ్డ్ ఉమెన్ హేమ గారు అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. మొన్న ఈ డ్రగ్స్ కేసు ఒకటి చూసారా, రేవ్ పార్టీ బెంగళూరులో, దాంట్లో ఆవిడ హడావిడి చేసేసి అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి ఆవిడే నేనున్నానని చెప్పి, నేను హైదరాబాద్లో ఉన్నానని చెప్పి వీడియో చేయడం, అదే ప్లేస్ నుంచి రేవ్ పార్టీ ప్లేస్ నుంచి బ్యాక్గ్రౌండ్తో వీడియో చేయడం, దానివల్ల హడావిడి అయిపోయి ఆవిడ బాగా పాపులర్ అయిపోయి వైరల్ అయిపోయారు. దట్టు ఈవిడ మూవీస్ అప్పుడు బ్రహ్మానందం గారితో వైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేసి బిజీగా ఉన్నారు, కానీ ఈ మధ్య అంత బిజీగా ఏం లేరాడ. దాన్ని బట్టి చూస్తుంటే ఈ వైరల్ అయిందని ఏ బిగ్ బాస్ షో అయినా ఎనీ షో కాంట్రవర్షియల్గా ఉండే వాళ్ళని ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఫేమస్ అయ్యి కాంట్రవర్షీస్ ఈ మధ్య కాలంలో లేటెస్ట్ కాంట్రవర్షీస్ దగ్గరగా ఉన్న వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. ఆవిడ యాక్సెప్ట్ చేస్తే హేమ గారు ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై ఈ సీజన్లో. రేవ్ పార్టీ తర్వాత నాకు అనిపించింది నెక్స్ట్ సరికి అప్రోచ్ అవుతారు, అయితే ఆవిడ యాక్సెప్ట్ చేస్తే వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఆవిడ యాక్సెప్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే 2 యాంగిల్ ఉంటాయండి. మీరు చూస్తే బిగ్ బాస్ అనే షోని ఎలా వాడుకుంటారండి చాలామంది. ఒక నిజంగానే జెన్యూన్గా న్యాచురల్గా అతను ఎదవనుకోండి, మనం ఎదవ, మనకు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ ఉంది, కానీ బిగ్ బాస్ హౌస్లో అయిపోయి 105 రోజులు మన బ్యాడ్ నేమ్ని తొలగించుకుందాం. ఎందుకంటే మన రియాలిటీని మీరు అనుకున్నంత బ్యాడ్ పర్సన్ కాదురా నేను, అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేంతో తెలుసుద్దని ప్రూవ్ చేసుకోవాలని కొంతమంది వెళ్తారు. ఆ ఒక్క యాంగిల్లో అలాంటి వాళ్ళు కొంతమంది వెళ్తారు. అలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు నేను బ్యాడ్ కాదని. కొంతమంది ఏంటంటే వెళ్ళిన తర్వాత బయట మంచి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఉన్న పేరు చెడగొట్టుకొని వస్తారు. ఈ యాంగిల్ ఏంటంటే హేమ గారు మేబీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు హేమ గారు లాంటి వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. అంటే కాంట్రవర్సీ అయింది, నెగిటివిటీ వచ్చింది, నేను అలాంటి పర్సన్ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ అక్కడ 105 days అదేదో జరిగిపోయిందిరా తప్పు. 105 రోజులు ఆవిడని చూసాంరా, ఎంత మంచిది ఆవిడ, జనాలతో ఎంత కమ్యూనికేట్ అవుతుంది, ఎంత బాగుందిరా, చిన్న ఆర్టిస్టులతో కూడా. అలాంటి యాంగిల్ వస్తుంది. అలాంటి వాటి కోసం ఆ పాజిటివిటీ రావడం కోసం కొంతమంది ఒప్పుకుంటారు. ఏదైనా కేసులు ఇరుక్కున్న వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇలాంటి సందర్భంలో బిగ్ బాస్కి ఎందుకు అని అనుకోరు. ఇప్పుడు వెళ్తే మనం ఏంటనే తెలుసు జనాలకి, మనం మంచోళ్ళం రా, ఏదో తప్పు జరిగిపోయింది అనే అది వాడుకోవడం కోసం అలా ఒప్పించే అవకాశం ఉంది. టీం కూడా వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకుందామనేసి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆ రకంగా ఉంటారేమో అని అనిపిస్తుంది. తర్వాతసరికి నేత్ర గారు వచ్చేసరికి చాలా పాపులర్. ఆవిడ వారధి ఫార్మ్స్ అని పెట్టున్నారు, మీరు గమనిస్తే ఈవిడ ఉండే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అని అనిపించింది. ఎందుకంటే ఈవిడలో నాకు నచ్చింది ఏంటంటే ఈవిడ రీప్లేస్మెంట్ అవుద్దేమో పల్లవి ప్రశాంత్కి అని అనుకుంటున్నాం. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్ళే ముందు ట్రోల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ కంటెంట్ ఇచ్చి తోపు కంటెస్టెంట్ అయ్యి విన్నర్ అయిపోయించాడు. అదేవిధంగా రీచ్ అలాగే ఉండింది. నేత్ర గారికి కూడా రీచ్ టూ మచ్ రీచ్. ఇప్పుడు ఏది చూసినా 3 million 4 million 5 million ఆఫ్టర్ డైవర్స్. అంతకుముందు 3 lakhs 4 lakhs ఉండేది. డైవర్స్ తర్వాత మిలియన్స్లో వచ్చింది. చిరంజీవి గారి చేత కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ అవార్డ్స్లో ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు ఒకటి తీసుకున్నారు కూడా ఈ మధ్య. తర్వాత కూడా ఇంకా కొంచెం లైమ్లైట్లోకి వచ్చారు. దాంతోపాటుగా ఆవిడ వీడియోలు నేను గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఆవిడ ఎక్కడ ఓపెన్ అయ్యే క్యాండిడేట్ కాదు, ఓపెన్ అవ్వట్లేదు నేత్ర గారు అన్న ఫీలింగ్ అనిపించింది ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ ఏమైనా చూసినప్పుడు. దాన్ని బట్టి బిగ్ బాస్కి వస్తే ఇలాంటి వాళ్ళ నుంచి చాలా ఓపెన్ అయిపోతారేమో. అంటే ఆవిడ ఏంటి, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ రియాలిటీ ఏంటి, ఆవిడ ఎలా ఉంటారు ఏంటి అనేది తెలుసుకోవడానికి చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది జనాలకి అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే పాపులారిటీ బాగా పెరిగింది ఆవిడకి. దాంతోపాటుగా డైవర్స్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎక్కడైనా మాట్లాడాడు కానీ 2-3 ఇంటర్వ్యూస్లో నేత్ర గారు ఎక్కడా మాట్లాడలేదు. దాన్ని చూసిన తర్వాత ఆవిడ జిమ్నాస్టిక్స్, యోగాలు, జుమ్ అన్ని బాక్సింగ్లు, జిమ్లు అన్నీ చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి కంటెస్టెంట్ వస్తే ఆవిడ టైట్ పోటీ ఇచ్చే అవకాశం ఉంది, టాప్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, మనిషి బిహేవియర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ యాంగిల్స్ అన్ని గమనిస్తే ఆవిడ టైట్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది. లోపలికి వెళ్ళి బిహేవియర్ రాకుంటే మనం ఏం చేయలేం. దాన్ని బట్టి బిగ్ బాస్ టీం ఖచ్చితంగా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళే కావాలా. ఎందుకంటే పాపులర్ రైతు లేడీ రైతు, దాంతోపాటుగా ఈ మధ్యకాలంలోనే కాంట్రవర్సీ ఉంది, డైవర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అవన్నీ కుదిరిన తర్వాత అవన్నీ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళే యాప్ట్ అవుతారు. కాబట్టి ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. తర్వాత సరికి వంశీ, వారధి ఫార్మ్స్ నేత్ర గారి ఎక్స్ హస్బెండ్ అయినా వీళ్ళిద్దరికి డైవర్స్ అయింది. ఈయన కూడా మంచి కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది బిగ్ బాస్ కంటెంట్ పరంగా. ఆయన కూడా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే సోషల్ మీడియాలో అయితే వార్తలు భయంకరంగా వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళిద్దరిలో ఇద్దరు ఉంటారా ఒకరే ఉంటారా అనేది తెలియదు. 90% ఒకరు ఉండొచ్చు, ఒక 50% ఛాన్సెస్ ఇద్దరు కూడా ఉండొచ్చు అనే ఛాన్సెస్ వస్తున్నాయి. ఎలా అంటే మీరు గమనిస్తే ఈయన వంశీ గారు ఎట్లా అంటే డైవర్స్ అయిన తర్వాత కూడా చాలా యాక్టివ్ ఉన్నారు సోషల్ మీడియాలో. కొంత ఎట్లాంటి ఇన్స్పిరేషనల్ స్పీచెస్ ఇచ్చేవాళ్ళు కదా. వీళ్ళు ఏంటంటే ఎవడో అన్నదానికి మనం తగ్గకూడదు,
వాడేదో కామెంట్ చేసిన దానికి మనం వెనకాడు గీయకూడదు, ఇలాంటి మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ టైంలో మనకు బిగ్ బాస్ అవసరమా అనుకునే మైండ్ సెట్లో ఉండరు. ఏముంది, మనం వెళ్ళొచ్చు, మన అవకాశం వస్తే వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలి. దట్టు ఆయన కూడా వ్యాపారం స్టార్ట్ చేశాడు. వారధి ఫార్మ్స్ అయిపోయిన తర్వాత వంశీ ఫార్మ్స్ అని ఆయన కూడా పెట్టాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో ఇద్దరిని అప్రోచ్ అయితే ఒకరైనా రావచ్చు, లేదా ఇద్దరు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇతను కూడా కొంచెం అమాయకంగా ఉంటారు మనిషి. కాబట్టి ప్రతి సీజన్లో కొంచెం అమాయకంగా ఇన్నోసెంట్ బిహేవియర్తో ఉండే ఒక కంటెస్టెంట్ వస్తుంటారు. ఆ ఇన్నోసెంట్ బిహేవియర్తో ఉండే రైతు కేటగిరీలో ప్లస్ ఈ మధ్యకాలంలో డైవర్స్ అవ్వడం, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వల్ల, ఇన్స్పిరేషనల్ స్పీచ్లు ఇవ్వడం వల్ల ఇలాంటి కంటెంట్, డిఫరెంట్ కంటెంట్లో నుంచి ఒక వ్యక్తిని తీసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ వంశీ ఫార్మ్స్ నుంచి వంశీ గారు కానీ, నేత్ర గారు కానీ, వారధి ఫార్మ్స్ నుంచి వీళ్ళిద్దరిలో ఒకరు, లేదా కొన్ని సీజన్స్లో జరిగింది ఇలా. బయట బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఇద్దరు గొడవలైన వాళ్ళైనా తెలియకుండా, అంటే ఇప్పుడు ఆల్రెడీ బయట వీళ్ళిద్దరు గొడవలోనే తెలిస్తే వాళ్ళిద్దరిని తీసుకుంటారు, లేదు బయట వీళ్ళిద్దరు క్లోజ్ అయినా కూడా తీసుకుంటారు. అలా తీసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకోవచ్చు అని అనిపించింది నాకు. దాంతోపాటు లాస్ట్ ఇయర్ మీరు గమనిస్తే చాలాసార్లు టాక్ వచ్చింది, ఒక కంటెస్టెంటు ఆల్రెడీ విడిపోయి ఉన్నారు వాళ్ళిద్దరూ. ఆ కంటెస్టెంట్ని, విడిపోయిన హస్బెండ్ వైఫ్ ఇద్దరిని, కంటెస్టెంట్ని వాళ్ళ వైఫ్ని ఇద్దరిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావడానికి ట్రై చేశారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అది విన్న తర్వాత నాకు వీళ్ళిద్దరిని తీసుకొని వస్తారేమో అడిగితే, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తే మనం ఏం చేయలేం, కానీ ఒకరైతే వచ్చే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో ఎక్కువ ఛాన్స్ ఉండేది మాత్రం నేత్ర గారికి. ఆవిడ గట్టిగా యాప్ట్ అవుతారు కూడా బిగ్ బాస్లోకి రావడం వల్ల, కంటెంట్ వస్తుంది, దాంతోపాటుగా వ్యూయర్షిప్ కూడా పెరిగే అవకాశం ఉంది. దట్టు స్ట్రాంగ్ లేడీ అనిపిస్తుంది నాకు. ఎక్కడ డైవర్స్ గురించి మాట్లాడలేదు, ఆవిడ పని ఆవిడ చేసుకుంటున్నారు, గుడ్ అనిపించింది. ఆవిడ వస్తే బాగుంటుంది, ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎక్కువ మాట్లాడినా ఓకే. తర్వాత పొట్టి నరేష్, మనోడు షార్ట్ ఉన్నాడు చూసారా, పొట్టి నరేష్ అన్నందుకు మళ్ళీ ఇంద్రా నువ్వు బాడీ షేమింగ్ అంటారు. మనోడిని అట్ట చెప్తేనే గుర్తుపడతారు. సో పొట్టి నరేష్ ఈ మధ్య మన కావాలకు కూడా వచ్చిపోయాడు, ఏదో ప్రోగ్రామ్ ఉంటే. అతను వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే లాస్ట్ సీజన్లో మీరు గమనిస్తే ఇతను కానీ, ఆ తర్వాత జీ తెలుగులో ఉండే అతను ఎవరు తమ్ముడు, మన నెల్లూరు అతను ఉండి అతను పొట్టు రియాజ్, వీళ్ళిద్దరిలో ఒక రావచ్చు అనేసి ఫుల్ టాకు. ఈ సంవత్సరం కూడా ఎక్కువ ఛాన్స్ పొట్టి నరేష్కి, ఆ తర్వాత రియాజ్కే ఉంది. రియాజ్ వచ్చేసరికి పాలిటిక్స్లో గందరగోళం చేశాడు నెల్లూరులో. సో రియాజ్ కానీ పొట్టి నరేష్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు వస్తారు. ఎక్కువ ఛాన్సెస్ వచ్చేసరికి పొట్టి నరేష్కి ఉంది. తర్వాత రియాజ్ కూడా కొంచెం ఛాన్సెస్ ఉంది. అది ఎందుకు ఉందనేది నేను క్లియర్గా ఇప్పుడు చెప్తాను. అన్ని క్లియర్గా మాట్లాడతాను ఈరోజు, లెంత్ అయినా కూడా చెప్తా ఉండండి. పొట్టి నరేష్ ఎందుకు రావచ్చు అంటే, అబ్దునా ఎవరో హిందీలో ఒక అతను షార్ట్గా ఉండే అతను ఫుల్ ఫేమస్ అయ్యాడు, అబ్దు అతని వల్ల ఇతని మీద కన్ను పడింది. కాబట్టి ఇతను చాలా జోబియల్గా ఉంటాడు. దట్టు అమ్మాయిలు ఎత్తుకొని తిరుగుతాడు. ఇతని ఏజ్ ఏమో 20 ఉంటుంది. చాలా జోబియల్గా మాట్లాడతాడు, వెరీ ఇన్నోసెంట్ పర్సను. కామెడీ విషయంలో మాత్రం తోపు కామెడీ చేస్తాడు నరేష్. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అరే వా ఎంత పట్టుగా ఉన్నాడు, భలే ఆడాడు కదరా, మంచోడు రా పిల్లడు, ముందుకున్నాడు, ఇలా అనిపించి ఓట్లు వేసే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు ఉంటాడు. డిఫరెంట్ పర్సనాలిటీ, డిఫరెంట్ కంటెస్టెంట్. ఎంతమందిని తీసుకొచ్చిన, ఎవరు తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొస్తారు. కానీ ఈ కేటగిరీ డిఫరెంట్ అవుద్ది. పొట్టిగా ఉండడం, మరజగుజ్జుగా ఉండడం, ఇతను ఒక డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడం వల్ల జనాలకి ఇంట్రెస్ట్ వస్తుంది చాలా రోజులు. కాబట్టి ఇతను ఉండే అవకాశం ఉంది. ఇతను కాకుండా రియాజ్ ఉండే అవకాశాలు ఉండడానికి ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ దేనివల్ల అనేది రియాజ్ గురించి వచ్చినప్పుడు చెప్తాను, ఉండండి, వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి రీతు చౌదరి. ఈవిడ ఒక షో చేస్తున్నారు, ఏదో యాప్లో వస్తున్నారు. ఆ షోలో పాపం ఈవిడ మాట్లాడేది డబుల్ మీనింగ్గా, మనందరం డబుల్ మీనింగ్ తీసుకుంటామో తెలియదు, కానీ అన్నీ డబుల్ మీనింగ్గానే అనిపిస్తున్నాయి. అలాంటి డబుల్ మీనింగ్ వచ్చేటట్టుగా ఆవిడ మాట్లాడుతున్నారా మనకు అనిపిస్తుంది తెలియదు, అలాగే ఉంది చూడడానికి. ఆవిడ ఆ షోతో ఫుల్ పాపులర్. దాంతోపాటుగా ఆవిడ హాట్ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, ఆవిడ చాలా పాపులర్ అయిపోయారు ఈ మధ్య. అంతకుముందు కూడా పాపులరే. ఈవిడ చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. దట్టు ఈవిడ ఫ్రెండ్ సర్కిల్ కానీ సినిమా సర్కిల్స్లో, దాంతోపాటు బిగ్ బాస్ సర్కిల్స్లో చాలా ఎక్కువ ఉంది రీతు చౌదరి గారిది. రీతు చౌదరి గారు కూడా వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దట్టు ఈవిడ గురించి ఇంకొక అప్డేట్ ఉంది. అదే ఛానల్లో, బిగ్ బాస్ ఏదైతే ఛానల్ వస్తుందో ఆ ఛానల్లోనే వేరే షో స్టార్ట్ కాబోతుంది. ఆ షోలో కూడా ఈవిడ కంటెస్టెంట్గా ఉండబోతున్నారు అనేది టాకు. ఆ షో ఏంటి అనేది కూడా మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి సుప్రీత గారు వచ్చేసరికి వాళ్ళ మదర్ గారి పేరు ఏంటంటే సురేఖవాణి గారి కూతురు. వీళ్ళిద్దరు బాండింగ్ చాలా బాగుంటుంది. నెగిటివిటీ కూడా కింద కామెంట్స్ ఆఫ్ చేస్తుంటారు. నెగిటివిటీ కూడా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరు బాండింగ్ చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా నాకు భలే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకొని, ఒకరినొకరు సపోర్టివ్గా, చాలా ఎంకరేజింగ్గా. ఈ మధ్యకాలంలో అమర్తో మూవీ కూడా లాంచ్ అయింది ఆవిడది, సుప్రీత గారిది. చాలా సపోర్టివ్గా ఉంటారు సురేఖవాణి గారు కూడా. వీళ్ళిద్దరి కంటెంటు, వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చినా, సురేఖవాణి గారు వచ్చినా కూడా, హేమ గారి బదులు సురేఖవాణి గారు వచ్చినా, సుప్రీతగా ఫ్యామిలీ వీక్లో వచ్చినా, సుప్రీత బాండింగ్ అని ఇవన్నీ చాలా బాగుంటుంది.
దాంతోపాటు సుప్రీత గారు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆవిడ కూడా చాలా సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్. సో ఈ వీడియో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా లాస్ట్ టైం వీళ్ళు రివ్యూ స్టార్ట్ చేశారు కదా బిగ్ బాస్ టీమే, ఆ రివ్యూస్ ప్రోగ్రాంలో 1-2 టైమ్స్ వచ్చి శ్రీ సత్యాన్ని కూడా సపోర్ట్ చేసిన అమ్మాయి. సో ఆవిడ బిగ్ బాస్ కనెక్షన్ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఆవిడ వచ్చే ఛాన్స్ సార్ వెరీ హై. ఆవిడ కూడా చాలా సీజన్స్ నుంచి అడుగుతున్నారు, ట్రై చేస్తూనే ఉన్నారు. ఈవిడ్ని తర్వాత విజయేంద్ర సింహ అతను కదా, అతన్ని నిఖిల్ని కూడా ట్రై చేస్తున్నారు. ఈ సీజన్లో కూడా నిఖిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఎక్కువ ఛాన్సెస్ కాదు. మనోడు ప్రతిసారి రిజెక్ట్ చేస్తున్నారు అనేది టాకు. సో సుప్రీత గారు కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇప్పుడు చెప్తాం రియాజ్ ఎందుకు రావచ్చని. కిరాక్ ఆర్పి ఈయన వచ్చే ఛాన్సెస్ సార్ వెరీ హై, వెరీ హై. ఈ మధ్యకాలంలో పాలిటిక్స్లోకి డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చి మామూలుగా బూతులు కాదు, అందరినీ ఏకిపడేశాడు. మామూలుగా ఏకిపడేలా మా నెల్లూరే అందరినీ వీళ్ళని ఒక పార్టీలో ఉండి మిగతా పార్టీ వాళ్ళని భయంకరంగా తాట తీసి వదిలేశాడు. దాంతోపాటుగా ఇతనికి జనసేన మద్దతుదారుడు కాబట్టి చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి, నాగబాబు గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. బిగ్ బాస్ చూసేది యూత్ కాబట్టి ఆయనకి ఆ రకమైన సపోర్ట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇతను స్వతహాగా కిరాక్ ఆర్పి మాట్లాడిన మాటలు రైటా రాంగా అనేది నేను పక్కన పెడితే ఏది అనిపిస్తుంది మాట్లాడుతారనేది మాత్రం క్లియర్గా నాకు అర్థమైపోయింది. అందరికీ అర్థమై ఉంటుంది. అనిపించింది మాట్లాడతారు, అతను రైటర్ రాంగా కాదు, అనిపించింది మాట్లాడతారు. కాబట్టి అలాంటి కంటెస్టెంట్ లోపల ఉంటే గొడవలు జరగవచ్చు, ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, పాజిటివ్ ఆర్ నెగిటివ్, చాలా తోపుగా ఉంటుంది షో. అంటే మనసులో పెట్టుకున్నది ఏముండదు అక్కడ. నీకు అక్కడ స్పాట్లో అనిపించింది స్పాట్లో తీర్చేసుకుంటాడు అనే మైండ్ సెట్ అన్న పర్సన్ వస్తే బాగుంటుందని. ప్లస్ ఇతను అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. లాస్ట్ సీజన్ కూడా వస్తారన్నారు, అంతకుముందు సీజన్ కూడా వస్తారన్నారు. ఈ సీజన్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బికాస్ ఎలక్షన్ మూమెంట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ వస్తుంది కాబట్టి ఈ మూమెంట్లో భయంకరమైన పాపులర్ అయింది కిరాక్ ఆర్పి. ఆయన వచ్చే అవకాశం ఉంది. ఈయన వస్తున్నాడు కాబట్టి రియాజ్ వస్తున్నాడు అనేది నాకు అనిపిస్తుంది. రియాజ్ రావచ్చు ఛాన్సెస్ ఎక్కువ అని. ఎందుకంటే రియాజ్ నెల్లూరు అతను, కిరాక్ ఆర్పి నెల్లూరు అతను. రియాజ్ సపోర్ట్ చేసిన పార్టీ వేరు, కిరాక్ ఆర్పి సపోర్ట్ చేసిన పార్టీ వేరు పొలిటికల్గా. కాబట్టి వీళ్ళిద్దరూ వస్తే అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుందేమో అని నాకు అనిపించింది. కరెక్టే కదరా కొంచెం. ఎందుకంటే నరేష్ వచ్చిన దానికంటే వీళ్ళిద్దరూ వస్తే, ఇద్దరు ఒకప్పుడు జబర్దస్తు, ఇద్దరు ఇక్కడ ఒక డిస్టిక్ పొలిటికల్గా ఇద్దరు డిఫర్ అయి ఉన్నాడు, బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు కిరాక్ ఆర్పి పరిచినప్పుడు రియాజ్ పోటాగా మాట్లాడినాడు బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటుంది నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ టీంకి తెలివి వచ్చిందో లేదో తెలియదు, కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వీళ్ళు ఉంటారనేది టాక్ వస్తుంది. తర్వాత సరికి కుమారి ఆంటీ, ఈవిడ ఉండే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. కానీ ఈవిడ ఉంటే సింపుల్, గంగవ్వ గారిలాగా 2-3 వీక్స్ అంతే, అంతకంటే ఎక్కువ లేదు. మరీ ఎక్కువ ఆవిడ ఉండలేరు, ఆడలేరు కూడా. నానా అంటున్నంత మాత్రాన ఓట్లు వేయలేరు. ఆవిడ నానా అంటూ అందరితో ప్రేమగా ఉన్నప్పుడు ఎక్కువ కంటెంట్ రాదు. కానీ ఒక సోషల్ మీడియాలో వైరల్ అయిన కంటెస్టెంట్ ఒక్కసారి ఎంట్రీ అయితే స్టార్టింగ్ ఎపిసోడ్స్ టీఆర్పీలు కొంచెం బాగుండే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ లాగా చూడొచ్చు. ఒక 2-3 వీక్స్ అయితే ఆవిడ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రోగ్రామ్స్కి కూడా చాలా ప్రోగ్రామ్స్కి పిలిచారు, వేరే ఛానల్ పిలుస్తున్నారు, ఈ ఛానల్ కూడా పిలుచున్నారు. కాబట్టి మేబీ ఆవిడని తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. తర్వాత స్ట్రాంగ్ ఈవిడ 90%, 95-96% ఉంటారు అని అనిపించింది బర్రె లెక్క. ఆవిడ అమ్మాయి ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఆ తర్వాత సరికి ఎంపీగా పోటీ చేశారు. ఆ అమ్మాయి కొల్లాపూర్ నియోజకవర్గంలో చాలా ఫేమస్ అయింది. దాదాపుగా 8 lakhs ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, 10 lakhs ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్లో. ఈవిడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఎలక్షన్స్ మూమెంట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతున్న షో. ఈవిడ ఎలక్షన్లో పోటీ చేశారు. టూ మచ్ ఆఫ్ పాజిటివిటీ కొల్లాపూర్లో పోటీ చేసినప్పుడు తెచ్చుకున్నారు. ఆర్జీవీ కామెంట్ చేశారు. ఆ తర్వాత సరికి పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇచ్చి ఆవిడని ర్యాలీలో పార్టిసిపేట్ చేశారు. ఆవిడ ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. హైకోర్టు జడ్జిలు వచ్చి చేశారు, లాయర్లు వచ్చి చేశారు. ఇలా చేసినప్పుడు చాలా పాపులర్ అయింది. అక్కడ ఎంత పాపులర్ అయిందో అంత నెగిటివిటీ ఈ మధ్య వచ్చింది. ఎందుకంటే డబ్బులు ఫండ్ రేజ్ చేసి, ఆవిడ అడగకుందే చాలామంది వేశారు, 20 లక్షలు వేశారనేసి ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దానివల్ల నెగిటివిటీ వచ్చి టూ మచ్ ట్రోల్ చేస్తున్నారు, పోస్ట్ పెడితే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. కాబట్టి అలాంటి కంటెస్టెంట్ని తీసుకుని వెళ్తే ఆల్రెడీ కాంట్రవర్షియల్గా ఉన్నారు కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ రియల్ బిహేవియర్ ఏంటి తెలియవచ్చు, జనాలకి ఇంట్రెస్టింగ్ రావచ్చు. దాంతోపాటుగా ఆవిడ మొద్దు మనిషి. ఎలా అంటే కష్టం తెలిసిన మనిషి. బర్రెలు కాసి, బర్రెలు ఎండవాన, బర్రెలకు వెళ్ళి, బర్రెలకు తిరిగి, చదువుకున్న డిగ్రీ చదివి బర్రెలు కాసి అలా ఫేమస్ అయిన పర్సన్. ఆ స్ట్రాంగ్ మెంటాలిటీ, స్ట్రాంగ్ ఇది ఉంది, మైండ్ పవర్ ఉంది, ఫిజికల్ స్ట్రెంత్ కూడా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే కష్టపడ్డ మనిషి కాబట్టి. అలాంటి పర్సన్ వెళ్తే జనాలలోకి వెరీ నార్మల్ పర్సన్, పల్లవ ప్రశాంత్లాగా జనాల్లోకి చాలా డెప్త్గా వెళ్ళే అవకాశం ఉంది. వన్స్ ఇదంతా మనం చూసిన యాంగిల్ వేరు, బర్రె లెక్కలో లోపలికి వెళ్ళినప్పుడు వేరే రకమైన అమ్మాయి అని అనిపించినప్పుడు దానివల్ల షో కూడా లేసే అవకాశం ఉంది. కాబట్టి ఆవిడని తీసుకునే అవకాశం ఉంది. మెయిన్ రీజన్
వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ తీసుకోవడానికి లేటెస్ట్గా మ్యారేజ్ అయింది. లేటెస్ట్గా మ్యారేజ్ అవ్వడం వల్ల వాళ్ళ హస్బెండ్ మిస్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది. ఆవిడ 2-3 మంత్స్ అయింది, షో స్టార్ట్ అయ్యేసరికి ఒక 4-3 నెలలు అయి ఉంటుంది. మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈవిడ నుంచి ఎమోషనల్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్ టైంలో ఏడ్చారు ఆవిడ, 2-3 సార్లు ఏడ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి ఇంటర్వ్యూస్లో కూడా. కాబట్టి కొంత ఎమోషనల్ క్యాండిడేట్ కూడా కాబట్టి హౌస్లో ఆడవచ్చు, బాధపడవచ్చు, ఎమోషనల్ కంటెంట్ రావచ్చు. ప్లస్ కష్టపడే వ్యక్తి కాబట్టి టాస్క్లు కూడా బాగా ఆడవచ్చు. డిఫరెంట్ కంటెస్టెంట్ అయ్యి తెలియకుండా ఏదో వచ్చే అవకాశం ఉంది. దట్టు మీరు గమనిస్తే బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు అవుట్ సైడ్ బీభత్సమైన ఫేమస్ ఉండి వాళ్ళు ఏంటో, వాళ్ళు ఏ పబ్బులో తిరుగుతారు, ఎక్కడ ఉంటారు, ఎవరితో డ్యాన్స్ చేస్తారు, ఎవరి ఫ్రెండ్స్ అని తెలిసిన వాళ్ళు వెళ్తే మనకేం అనిపించదు పెద్దగా. కానీ పల్లవి ప్రశాంత్ లాగా, బర్రెలక్కలాగా, ఇంకొకరిలాగా ఎవరైతే అవుట్ సైడ్ ఎలా ఉంటారనేది క్లియర్గా గట్టిగా తెలియకపోతే వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ నుంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏదైనా వస్తే అమ్మ ఏమనుకున్నారా ఈ ప్రశాంత్ ఇంత బాగా ఆడాడేంద్రా, ఈ బక్కపలచకుండా ఏం ఆడాడరా, ఈ బర్రె లెక్కేంద్రా, అసలు ఏమీ లేదనుకుంటుంటే అమ్మాయి ఏంది అంత సర్ప్రైజ్ చేసింది, సూపర్ కాదురా బలాడి. ఇలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ల వల్ల టీఆర్పీలు పెరుగుతుంది, జనాలకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ బర్రె వచ్చి ఈ సీజన్ ఒకవేళ తీసుకుంటే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. తర్వాతసరికి కుషిత కల్లపు, ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్, దాంతోపాటుగా అర్జున్ కళ్యాణ్తో హీరోయిన్గా సినిమా చేసింది. చాలా పాపులర్, ఈ మధ్యకాలంలో బీభత్సమైన పాపులర్ అయింది. ఒకసారి పబ్ ఇన్సిడెంట్లో కూడా ఆవిడ ఫుల్ బజ్జీల పాప అనేసి ఫుల్ పాపులర్. ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్ళినా, పెద్ద పెద్ద ఈవెంట్కి వెళ్ళినా, విజేంద్ర వర్మ గారు, రాజమౌళి గారి ఫాదర్ గారు ఆయనతో పాటు ఒక ఈవెంట్కి వెళ్ళింది. చాలా ఈవెంట్స్కి వెళ్తుంది పెద్ద పెద్ద వాళ్ళతో. ఆవిడ వెళ్ళే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ ఆ పబ్బుల్లో పట్టుబడ్డ ఇయర్ కూడా ఆవిడ ఉంటారనేసి టాక్ వచ్చింది బిగ్ బాస్లో. కాబట్టి ఈ సీజన్ వెళ్ళే ఛాన్సెస్ వెరీ హై కుషిత కల్లపు. నెక్స్ట్ వచ్చేసరికి బుల్లెట్ భాస్కర్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు జబర్దస్త్, ఆయన వచ్చే ఛాన్సెస్ వెరీ హై. ఆయన కాకపోతే చలాకి చెమ్మక్ చంద్ర గారు ఉండే అవకాశం ఉంది. వాళ్ళిద్దరిలో ఒకరు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఏంటంటే బుల్లెట్ భాస్కర్ గారి గురించి నాకు తెలిసింది ఏంటంటే ఆయన కూడా కిరాకార్పీలాగే నోటికి ఏదనిపిస్తుంది మాట్లాడేస్తారు, మనస్ఫూర్తిగా మాట్లాడే పర్సనాలిటీ. కాబట్టి ఇలాంటి వాళ్ళ నుంచి కంటెంట్, వైరల్ కంటెంట్ వచ్చే అవకాశం ఉంది, కాంట్రవర్షియల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈయన ప్లస్ చెమ్మక్ చంద్ర గారికి ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ. అతని స్కిట్లు కానీ లేడీ గెటప్స్ ఉంటాయి కాబట్టి ఆయన వస్తే ఆ రకమైన టీఆర్పీ వేరే రకంగా ఉంటుంది. ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కాబట్టి వీళ్ళిద్దరు ఒకరు ఉంటారు జబర్దస్త్ నుంచి అనేది టాకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక తోపు కంటెస్టెంట్ అయ్యే అవకాశం, ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉండే ఒక కంటెస్టెంట్ ఎవరంటే ఆవిడ పేరేంద్ర అమృత ప్రణయ్ గారు ఉండే అవకాశాలు ఎక్కువ ఈ సీజన్లో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే లేటెస్ట్గానే ఆవిడ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ అందరిలోకెల్లా మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ ఈవిడ. ఒకవేళ తీసుకుంటే ఆవిడ ఉండే అవకాశం కూడా ఎక్కువ. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అలా ఉంది. ఎందుకంటే అందరికంటే మోస్ట్ పాపులర్. ఆవిడ పడ్డ స్ట్రగుల్ కానీ, ఆవిడ ఇప్పటికీ ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ కానీ ఎవరు ఫేస్ చేయలేదు. అలాంటి కంటెస్టెంట్ దాంతోపాటుగా ఆవిడ మీదే సినిమా తీస్తున్నారు. ఆర్జీవి గారు సినిమా తీశారు. ఏ చీఫ్ మినిస్టర్, తెలుగు స్టేట్స్లో ఉండే చీఫ్ మినిస్టర్ అందరికీ ఆవిడ తెలుసు, ఆవిడ ఏంటో తెలుసు, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసు, ఆవిడ ఫేస్ చేసిన విషాదం ఏంటో తెలుసు. కాబట్టి జనాలకు కూడా ఈవిడ ఎలా ఉంటారు, అమృత గారు రియాలిటీలో ఎలా ఉంటారు, రియాలిటీలో ఎలాంటి మనిషి అని తెలుసుకోవడానికి చాలా ఎగ్జైటింగ్ ఉంటారు. ఆ యూట్యూబ్ వీడియోస్ కూడా నేను చూస్తున్నాను. ఏది ఫుల్గా రివీల్ చేసే పర్సనాలిటీ కాదు ఆవిడ. కాబట్టి ఆవిడ గురించి చాలా వరకు ఎవరికి తెలియదు. అది లోపలికి వెళ్తే తెలుసుద్దేమో, లోపలికి వెళ్తే ఆవిడ ఏంటి అనేది తెలుసుద్ది అనే ఇంట్రెస్టింగ్గా జనాలు చూసే అవకాశం ఉంది. అమృత ప్రణయ్ గారు ఆవిడ ఎంత విషాదం ఫేస్ చేశారు, ప్లస్ వాళ్ళ మదర్తో ఈ మధ్య కనెక్ట్ అయి ఉన్నారు. యూట్యూబ్లో వీడియోస్ కూడా వాళ్ళ మదరు వీళ్ళిద్దరు కలిసిపోయారు అనేది యూట్యూబ్ వీడియోస్ చూసి తెలిసింది. వాటిని బట్టి చూసినా కూడా ఈవిడ వస్తారేమో అని అనిపిస్తుంది. దట్టు ఈవిడ వస్తే టీఆర్పీలు చాలా బాగా పెరుగుతాయి. అండ్ ఈవిడ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నేను గమనించినంత వరకు ఆవిడ కూడా నెగిటివిటీకి ఇలా మాట్లాడితే పాజిటివ్ అవుతాం, ఇలా మాట్లాడితే నెగిటివ్ అవుతాం అనే మెంటాలిటీ కాకుండా ఆవిడ అనుకున్నది, ఆవిడ ఏదో రైట్ అనుకుంటే అది మాట్లాడే మైండ్ సెట్ అని నాకు అనిపించింది. ఆవిడ ఇంటర్వ్యూస్ అవి చూసిన తర్వాత ఆవిడ అనిపించింది చేస్తే, ఆవిడ అనిపించింది మాట్లాడతారు. వెరీ ఏమంటారంటే ఫిల్టర్లెస్ పర్సనాలిటీ అనిపించింది. అలాంటి కంటెస్టెంట్ వస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. దాంతోపాటుగా ఆవిడ పర్ఫెక్ట్ యాప్ట్ అవుతారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. చిన్న బాబు ఉన్నారు కాబట్టి ఆ బాబుని మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. మిస్ అయ్యి వస్తారో లేదో తెలియదు. బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అని నాకు అనిపిస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ వస్తారు, ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. తెలియదు, ఆవిడ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను కూడా. తర్వాత సరికి నీతోనే డ్యాన్స్ 2.0 జరుగుతుంది. ఆ షోలో నుంచి, ఆ షోలో ఉన్న వాళ్ళలో విశ్వ నేహ వాళ్ళిద్దరు ఆల్రెడీ వచ్చేసారు.
యావర్ నైని పవన్ పక్కన పెట్టిన మాట్లాడుతాను. తర్వాత ఏక్నాథ్ అండ్ హారిక వీళ్ళిద్దరు జంటగా వచ్చే ఛాన్సెస్ ఉంది, లేదా వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్స్ ఉంది. మా చెల్లెలు ఏం చెప్పిందంటే, మా చెల్లి సీరియల్ ఎక్కువ చూస్తుంది, ఏక్నాథ్కి సీరియల్లోనే హారికకి లేవన్నా, హారిక వస్తుందేమో అయింది. సో వీళ్ళిద్దరిలో ఒకరు కానీ లేదా హారిక గారు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నెక్స్ట్ వచ్చేసరికి కుమార్ సాయి, శ్వేతవర్మ గారు ఆల్రెడీ వచ్చారు. నితిన్ అండ్ అక్షిత వీళ్ళిద్దరిలో ఒకరు వచ్చే అవకాశం ఉంది. తర్వాత సరికి బ్రిటో అండ్ సంధ్య వీళ్ళిద్దరిలో ఒకరు, పృథ్వీ దర్శిని వీళ్ళిద్దరిలో ఒకరైనా, సిరిన్ వీళ్ళిద్దరిలో ఒకరైనా. ఈ 4 జతల్లో ఏదో ఒకరు లేదా ఒక జత వచ్చే అవకాశాలు వెరీ హై. ఎందుకంటే నీతోనే డ్యాన్స్ 2.0 లాస్ట్ సీజన్లో కూడా ఇద్దరు వచ్చారు కాబట్టి. ఇంకొకరు అంజలి పావని గారు కూడా వస్తారు అన్నారు, లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యారు. సో ఇద్దరు ముగ్గురైనా కూడా తీసుకోవచ్చు నీతోనే డ్యాన్స్ 2.0 నుంచి. అట్లీస్ట్ ఒక్క పర్సన్ అయితే కన్ఫర్మ్, లేదా ఒక జోడి కూడా కన్ఫర్మ్. వీళ్ళు ఎవరు వస్తారనేది ఎవరు గెస్ట్ చేయలేరు. లాస్ట్ దాకా సీజన్ అయిపోయేంత వరకు తెలీదు. లాస్ట్లో మనకు ఒక క్లారిటీ రావచ్చు, ఓహో ఈవిడ కొంచెం పాపులర్ అయింది, నోరు ఎక్కువ ఉంది, బాగా మాట్లాడుతుంది, ఈవిడ వస్తారేమో అని మనం గెస్ట్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళలో ఒకరిద్దరు వస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రమ్ న్యూ షో, కొత్తగా ఒక షో స్టార్ట్ కాబోతుంది. నీతోనే డ్యాన్స్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక షో స్టార్ట్ కాబోతుంది అనేది పెద్ద టాక్, నాకు ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ షో బీభత్సమైన హిట్ అవ్వచ్చు, వెరీ ఇంట్రెస్టింగ్ షో అవ్వబోతుంది. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ ఉండబోతుంది. 8 మంది లేదా 6 10 సంథింగ్ 5 5 మంది అబ్బాయిలు 5 మంది అమ్మాయిలు 6 మంది అబ్బాయిలు 6 మంది అమ్మాయిలు అట్లాంటి షో ఏదో స్టార్ట్ అవబోతుందంట. ప్లస్ వాళ్ళకి దాన్ని ఏమంటారు, డీ షోలో ఉన్నట్టుగా ఏంట్రా ఉంటారు చూడు, జడ్జెస్ కాదురా, కంటెస్టెంట్స్కి 4 ఒకడు లీడరు, టీమ్ లీడర్ లాంటిది ఏదో ఉంటుంది చూసారా, అలా ఒకరుండి అటొకరు ఇటొకరు ఉండేసి అలా నడిపించే షో ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆ షోలో కూడా టాస్కులు, ఫైట్లు, సంథింగ్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ ఉంటాయంట. అలాంటి షో నీతోనే డ్యాన్స్ 2.0 వెరీ సూన్ అవ్వబోతుంది. అయిపోయిన వెంటనే 18 to 20 ఎపిసోడ్స్ శనివారం ఆదివారం లెక్కన వచ్చే అవకాశం 99.99% షో స్టార్ట్ కాబోతుంది. షో పేరేంటి అదేం తెలీదు. దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉండబోతున్నారు. అండ్ కొత్తగా చాలామంది ఉండబోతున్నారు సోషల్ మీడియా నుంచి కూడా. వాళ్ళ నుంచి అట్లీస్ట్ 2 to 3 మెంబర్స్ బిగ్ బాస్ సీజన్ 8కి రాబోతున్నారు. దీనివల్ల ప్లస్ ఏంటంటే, ఒక షో జరుగుతుంది, ఆ షోలో తోపు కంటెస్టెంట్స్ వచ్చారు, పాపులర్ అయ్యారు, వాళ్ళని వదిలేసి వేరే ఛానల్కో యూట్యూబ్లో వీడియోస్ చేసుకొని ఇచ్చే ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళని వెంటనే షోలోకి వేసేస్తే బిగ్ బాస్ 8లోకి, వీళ్ళ నుంచి వచ్చిన కంటెంట్ అక్కడ మళ్ళీ తీసుకొని వీళ్ళ పాపులారిటీని యూజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. దట్టు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ షోలో రియాలిటీ చూడలేదు, ఏంటి అరుచుకుంటున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఫైట్లు చేస్తున్నారు, ఏందిరా అనుకుంటాం. కానీ అక్కడి నుంచి బిగ్ బాస్లోకి వెళ్తే వీళ్ళు రియాలిటీ బయటపడుతుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. తర్వాత అంజలి పవన్ గారు, ఆవిడ లాస్ట్ సీజన్లో క్యాన్సిల్ అయ్యారు, లాస్ట్ మూమెంట్లో వైల్డ్ కార్డ్కి రావాల్సింది, ఆవిడ రాలేదు. ఆవిడ కూడా వచ్చే అవకాశాలు వెరీ హై. తర్వాత ఇంకొకటి ఏమో అనిపిస్తుంది అంటే, ఓల్డ్ కంటెస్టెంట్ని తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు, ఒక 2 లేదా 3 అని టాకు. ఒకవేళ ఇది నిజమైతే వీళ్ళల్లో ఫస్ట్ ఛాన్సెస్ ఎక్కువ ఉండేది యాంకర్ శివకి. ఎందుకంటే ఆ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, దాంతోపాటుగా అతన్ని నెక్స్ట్ సీజన్కి తీసుకుంటారు అన్నట్టుగా ఆ షోలోనే మాటల్లోనే చాలాసార్లు నాకు సార్ కూడా ఒకసారి అన్నారు అనుకుంటా, సీజన్కి ఛాన్స్ సార్ నెక్స్ట్ సీజన్ అంటే నేను చెప్తా సంథింగ్ ఏదో అన్నారు అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ప్లస్ ఆ సీజన్లో కంటెస్టెంట్స్ ఫైనలిస్టుల్ని టీవీ షోకి తీసుకుంటారని కూడా అప్పుడు అన్నారు, కానీ తీసుకోలేదు. మేబీ శివాకి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎక్కువ ఛాన్స్ ఉండేది నైని పావని, ఎందుకంటే 1 వీక్లో వెళ్ళిపోయారు. దట్టు ఈ మధ్య లేటెస్ట్ కాంట్రవర్షియల్ అయింది కాబట్టి ఎవరితో జోడి తీసేసి ఆవిడకి తప్పుకొని మళ్ళీ వేరే వాళ్ళతో ఎంటర్ అవ్వడం, ఇవన్నీ కాంట్రవర్షియల్గా ఉన్నారు కాబట్టి ఉంది కాబట్టి మేబీ కంటెస్టెంట్గా రావచ్చు, ఆ ఛాన్సెస్ ఉంది. తర్వాత వచ్చేసరికి శ్రవంతి చొక్కారపు, బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్లో వస్తే ఈవిడికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈవిడ ఫొటోస్ ఈ మధ్య మంచి ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ బీభత్సమైన ఫోటో షూట్లు, దాంతోపాటుగా ఆవిడ షోలతో బీభత్సమైన బిజీగా ఉన్నారు ఈ మధ్య. మామూలు షోలు చేయట్లా, టీవీ షోలు. ఆ తర్వాత సుమా గారి తర్వాత బిజియెస్ట్ యాంకర్ అయిపోయారు ఈవిడ ఈ మధ్య. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఆవిడకి ఈవిడిని కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. తర్వాత సోహెల్కి కూడా ఛాన్స్ ఉంది. ఎక్స్ కంటెస్టెంట్స్ని తీసుకునేది నిజమే అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సోహెల్కి. ఎందుకంటే సోహెల్ బిగ్ బాస్ సీజన్ 4లో బీభత్సమైన కంటెంట్ ఇచ్చాడు, మంచి కమెడియను, మంచి యాక్టివ్ పర్సనాలిటీ, టాస్క్లు బాగా ఆడాడు. ఇవన్నిటితో పాటుగా ఈ మధ్య సినిమాల్లో కాంట్రవర్షియల్గా వేరే రివ్యూవర్ మీద మాట్లాడడం, ఆ తర్వాత కాంట్రవర్షియల్ మాట్లాడడం, యాడవడం, బాధపడడం, ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం వైరల్ అయి ఉన్నాడు, కాంట్రవర్షియల్గా ఉన్నాడు. కాబట్టి మేబీ తీసుకుంటే సోహెల్ని కన్సిడర్ చేయొచ్చు, కంటెంట్ ఉండే పర్సన్ కాబట్టి అని అనుకుంటున్నా. తర్వాత సరికి ఇంకో పర్సన్ వాహ్ చెఫ్, ఆయన ఉన్నారు చూసారా, వాహ్ చెఫ్లో ఒకసారి ఈ తాటి ముందులు తీసుకుని ఏదో అంటాడు చూసారా, బూత్ ఒకటి ఓరకట, మనం నాటు లాంగ్వేజ్, నెల్లూరు లాంగ్వేజ్, అది బాగా కామెడీ అనిపిస్తుంది. ఈ తాటి నుంచి తీసి పక్కన ఏంటి అనేసి అంటాడు. ఆయన భయంకర ఫేమస్ నేషనల్ వైడ్. అతను ఒక ప్రోగ్రామ్కి కూడా మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాంలో హోస్ట్ అనుకుంటా, ఆయన చెఫ్, అతనే జడ్జ్ అనుకుంటా.
అతను వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి టాక్ వస్తుంది. దాంతోపాటుగా రైతుబడి రాజేందర్ రెడ్డి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఎలాగైతే వచ్చాడో ఈయన జెన్యూన్గా రైతుబడి అనే ప్రోగ్రామ్ పెట్టి ఆ ఛానల్లో ఫుల్ పాపులర్ టోప్ కంటెంట్ ఇస్తూ ఉంటాడు. ఆయన వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయనేసి టాకు. ఇప్పుడు అప్డేట్స్ అని చెప్పేసి కదరా, మర్చిపోయినా ఇది చెప్పడం మర్చిపోయా. యూఎస్ఏలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, యూఎస్ఏలో యూట్యూబ్ ఛానల్స్ ఎవరైతే నడుపుతున్నారో అలాంటి వాళ్ళలో ఒకరు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. వాళ్ళు ఎవరైనా అయ్యి ఉండొచ్చు. యూఎస్లో యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్ళు కావచ్చు, యూఎస్లో సెటిల్ అయ్యి వ్లాగ్స్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎనీ పర్సన్ సోషల్ మీడియాలో ఫేమస్ అయిన యూఎస్ రిలేటెడ్ వాళ్ళు, అంటే యూఎస్ ఇన్ ద సెన్స్ ఫారిన్ కంట్రీస్లో మన సెటిల్ అయిన వాళ్ళలో అనేది టాక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ షోని ఇంకొక పర్సన్ కూడా మెయిన్ పర్సన్, అతని గురించి కూడా చెప్తాను, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గురించి కూడా. ఎందుకు వీళ్ళని తీసుకుంటారంటే యూఎస్ వాళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉందని. యూఎస్లో మన షో చూడడానికి లేదు, కానీ ఈ సంవత్సరం నుంచి యూఎస్లో చూడడానికి కూడా ఏదో యాక్సెస్ ఇస్తారేమో అన్నట్టుగా టాక్ వస్తుంది. అలా ఇచ్చినప్పుడు యూఎస్ ఆడియన్స్ కూడా ఫారిన్ కంట్రీలో ఉండే ఆడియన్స్ కూడా చూడాలి అంటే అక్కడి నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుంటే అక్కడ టీఆర్పీలు పెరిగే అవకాశం కూడా ఉంది. ప్లస్ వాళ్ళు యూజ్ చేసేది సోషల్ మీడియా కాబట్టి యాప్ డౌన్లోడ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది అనేసి వాళ్ళని కన్సిడర్ చేస్తారేమో డిఫరెంట్ కేటగిరీ అనేది టాక్ వస్తుంది. వాళ్ళలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరుంటే బాగుంటుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉంటే బాగుంటుంది, ఉంటాడు, బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యింది అనేది టాకు. కానీ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఏదో ఒక చోట ఎప్పుడో చెప్పినట్టు గుర్తున్నాను. క్వశ్చన్లు అడిగితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో సండే టైంలో ఒక వీడియోలో నేను విన్నట్టు గుర్తు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు అట్లా ఆ షోలో అది ఇదని. కానీ ఒక్కొక్కసారి తెలియకుండా మనం ఒపీనియన్ మారిపోద్ది, వెళ్ళకూడదు అనుకున్నాడు కూడా. ఎందుకంటే ఆ షో సూపర్ హిట్ అవుతుంది, దాంతోపాటు దాంట్లో వచ్చే పాపులారిటీ వేరు. ఈయనకు ఉండేది సోషల్ మీడియా పాపులారిటీ, ఫ్యామిలీ ఆడియన్స్ పాపులారిటీ లేదు. అలాంటి పర్సన్ సోషల్ మీడియాతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ పాపులారిటీ కూడా తెచ్చుకుంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వచ్చు. ప్లస్ అతను మనిషి చూడడానికి చాలా బాగుంటాడు, సినిమాలో కూడా యాక్టింగ్ చేయొచ్చు, కావాలంటే పెద్ద పెద్ద యాడ్స్ కూడా చేస్తున్నాడు, ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి డిఫరెంట్ ఫ్యూచర్ వచ్చేస్తుంది అతనికి. దాన్ని బట్టి ఏమైనా యాక్సెప్ట్ చేస్తారేమో, వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. దాంతోపాటు బిగ్ బాస్ టీమ్ ఎందుకు ట్రై చేస్తుందని నేను అనుకుంటున్నా అంటే, బిగ్ బాస్ చూసే ఆడియన్స్ ఎవరు? ఫ్యామిలీ ఆడియన్స్. వాళ్ళని యాప్ డౌన్లోడ్ చేసుకోమని చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు టీవీలో చూసేస్తారు. 24/7 చూడాలంటే ఎప్పుడో రేర్గా చూస్తారు, పెద్దగా చూడరు వాళ్ళు. వాళ్ళ దగ్గర యాప్ డౌన్లోడ్స్ కూడా తక్కువ ఉంటుంది. కానీ బిగ్ బాస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని 24/7 చూసి యాప్లో చూసే వాళ్ళు ఎవరు? యూత్. ఆ యూత్ అందరూ ఎక్కడ ఉంటారు? ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్లో వాళ్ళు చూసే కంటెంట్ అందరూ కూడా యూత్. టెక్ ఛానల్ చూసే వాళ్ళు కూడా టెక్నాలజీకి యాప్లకు దగ్గర ఉంటారు. వాళ్ళు ఏమైనా యాప్లు డౌన్లోడ్ చేసుకుని చూస్తే సపరేట్ కంటెంట్ చూసే వాళ్ళు కూడా వస్తే రావడం వల్ల యాప్ డౌన్లోడ్స్ పెరుగుతాయి, షో టీఆర్పీలు పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఒకే కంటెంటు, ఎప్పుడు ఒకే కేటగిరీ పీపుల్ని తీసుకుంటే కంటెస్టెంట్స్గా సేమ్ టీఆర్పీ ఉంటుంది. కొత్త వాళ్ళు మనకు రావాలి, కొత్త టీఆర్పీ రావాలి, కొత్త మనుషులు రావాలి అంటే వేరే కేటగిరీ వాళ్ళని కూడా తీసుకోవాలి. కాబట్టి ఆ కేటగిరీ తరపున టెక్ ఛానల్కి సంబంధించిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మంచి బాడీ బిల్డ్ చేస్తున్నారు. ఆయన వచ్చే బాగుండు, ఆయన వస్తారని టాక్ వస్తుంది. దాంతోపాటుగా చిరంజీవి గారితో కూడా అవార్డు తీసుకున్నారు, మోస్ట్ పాపులర్ పర్సన్. ఆయన వస్తారనేసి టాక్. ఆయన కూడా వస్తే బాగుంటుంది. ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పింది జెన్యూన్గా జరిగేటట్టుగా అనిపిస్తుందా? ఇంకేమైనా కొత్త ఐడియాలు మీరు ఇవ్వబోతున్నారా? ఇస్తే ఇవ్వండి అనేది టాక్. ఇప్పుడు షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఇప్పుడు చెప్తా. సెప్టెంబర్ 1వ తేదీ బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. ఎప్పుడైతే నీతో 2.0 అయిపోయిన తర్వాత కొత్త షో ఏదైతే ఉందో అది అయిపోయిన వెంటనే సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. అది ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. నాది ఓవర్ అనిపించుతున్నట్టుగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే నేనేం చేయలేను, ఎందుకంటే నాకు చాలా రోజులు అయిన తర్వాత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. కొత్తగా మాట్లాడుతున్నాను కాబట్టి ఆల్మోస్ట్ 7-8 మంత్స్ అయింది, 4-5 మంత్స్ అయింది, 6 మంత్స్ అయిందా? 6 మంత్స్ అయింది మాట్లాడి. అది వీడియో. అంటే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటిన్యూస్గా బిగ్ బాస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ఎలా ఉంటుంది అనే వీడియోస్, కంటెస్టెంట్స్ కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడల్లా నేను అప్డేట్ చేస్తుంటా. దాంతోపాటుగా నా ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తా అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఆదిరెడ్డి అఫీషియల్ అని సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో 3,20,000 సంథింగ్ ఉంటారు, ఫాలో అవ్వండి. దాంట్లో స్టోరీస్లో పెడుతూ ఉంటాను ఏదైనా అప్డేట్ వస్తే. థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఈ సెటప్ ఎలా ఉంది, ఏదైనా సలహాలు ఇస్తే చెప్పండి, ఉంటే చెప్పండి ప్లీజ్ దయచేసి. అండ్ లైవ్లు కంటిన్యూ చేస్తాను, చేయాలా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.